పై జీవో ఇవ్వండి. స్థానిక ఎన్నికలలో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాజ్యంలోని ఆర్టికల్ 243D అదే సూచిస్తుంది. రాహుల్ జీ ఈ మాట రేవంత్ కు చెప్పండి. బీసీ బిల్లుపై కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాలి. ఢిల్లీలో ఎమ్మెల్సీ, దాంతో పాటు రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా ఎమ్మెల్సీ కవిత సంబంధించి ఢిల్లీ టూర్ ప్రయాణం అయితేంది. ఇక ఢిల్లీలో పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి మీరైతే చూడొచ్చు, ఎక్కడికక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి ఇది చదువుదాం. స్థానిక ఎన్నికలలో నిర్ణయాధికారం ప్రభుత్వాందే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D అదే సూచిస్తుంది అంటూ కూడా చెప్పి, ఏంది రిజర్వేషన్లు కల్పించే అంశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. జీవో జారీ చేసేలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి సూచించాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి సూచించారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కవిత, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు అవుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. బీజేపీని ఓబీసీలు క్షమించరు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా దోషేనని కవిత ఆరోపించారు. అసెంబ్లీ ఆమోదించి పంపించిన బిల్లులపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. తాను ఓబీసీని అని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీకి ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం దక్కిందని బిల్లును ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థలలో 42% బీసీలకు రిజర్వేషన్లపై తప్పించుకోవాలని చూస్తే తెలంగాణ బీసీ బిడ్డలు క్షమించరని, బీజేపీకి గుణపాఠం చెప్తారని ఈ నెల 15న రైలు రోకో నిర్వహించాలని నిర్ణయించుకున్నామని, రేపు జరగబోయే తెలంగాణ కేబినెట్లో బీసీ బిల్లుపై జీవో రాకపోయినా, కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదించకపోయినా రైలు కదలనిచ్చేది లేదని కూడా హెచ్చరించారు ఎమ్మెల్సీ కవిత. సో బీసీలకు సంబంధించి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితనైతే పోరాటం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితులలో బీసీలకు సంబంధించిన బిల్లులను ఆమోదించాలి. బీసీ బిల్లులకు సంబంధించి పోరాటం చేస్తూ పూర్తి స్థాయిలో ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఏ రాజ్యాంగాన్ని అయితే రాహుల్ గాంధీ పట్టుకుని పార్లమెంటు పోతాలో గదే రాజ్యాంగంలో ఆర్టికల్ 243D ఉంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచిస్తుంది. వాళ్ళకి సంబంధించి పూర్తిగా కూడా ఫోన్ చేసి చెప్పు, రాహుల్ జీ రేవంత్ రెడ్డికి చెప్పు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఓబీసీకి సంబంధించి అని చెప్పుకునే ప్రధాని మోదీ కూడా వాళ్లకు కూడా అన్యాయం చేస్తున్నాడు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆరోపించిన పరిస్థితి. అంటే బీసీ బిల్లు పూర్తిగా కూడా తమ చేతిలో పెట్టుకుని ఎందుకు ఆమోదించట్లేదు, స్థానిక సంస్థలు తెలంగాణలో ఎన్నికలు జరపాలన్నా వద్దా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయన్నీ ఒకటే అంశం అండి. ఏంది అంటే అన్ని పక్షాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న తరుణంలో ఈ ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాని ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులతో పాటు అనేక రకాలుగా చర్చ కొనసాగుతున్న తరుణం కనబడుతుంది. సో ఈ విధంగానే కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారబోతుంది. కాబట్టే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకల మీద వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా కేసులు పెడుతూ రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అందుకే నేను ఏమంటున్నానంటే తెలంగాణ ఛానల్ అయిన వైఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయరు.